గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఇవన్నీ కూడా మూలన పడి ఏ అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆగిపోవటం. మరి ఎమ్మెల్యే గారు అలాగే కొంతమంది దాతల సహకారంతో మరి ఇవన్నీ సుమారు 5 కోట్ల వ్యయంతో ఇవన్నీ కూడా అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. దాని మరి దాతల సహకారం, మరి స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం, ప్రభుత్వ గారి సహకారంతో మరి ఇన్ని ప్రారంభోత్సవం నోచుకోవడానికి కూడా గర్వించదగ్గ విషయం. P4లో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే తాడేపల్లిగూడెం కూడా సర్వవేగంగా ఇటు ప్రజల సహకారంతో ఎమ్మెల్యే గారు చురుగ్గా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే రానున్న కాలంలో ఇటు మనం చూసాం, అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువలా వస్తూ ఉన్నాయి. రానున్న కాలంలో అనేక పెట్టుబడులు తాడేపల్లిగూడెం కూడా రావడానికి సుముఖంగా ఉన్నారు. ఇటు మన రాష్ట్రం అనేక అప్పుల్లో ఉన్నప్పటికీ ఇటు సంక్షేమం అభివృద్ధి అనే సమపాడులో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సమర్థవంతంగా ఇటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే పెట్టుబడులను కూడా వెలుగులా తీసుకుని వస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 24/7 కష్టపడుతూ ఉన్నారు. అతి త్వరలో మనం చూడబోతూ ఉన్నాం. సువర్ణ ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా మనం చూడబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ. సార్ మీ రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలంటే కూడా గత 5 నెలల నుంచి కూడా జేఏసీ పాటుపడుతుంది. మీరు కానీ పాత మంత్రులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మీరందరూ కూడా రాజీనామా చేయాలని మీ ఏరియా ప్రజలంతా డిమాండ్ చేస్తారు. దానిపై మీ స్పందన ఏంటి? వాళ్ళు ఏమైనా రాజకీయాల్లో వద్దాం అనుకుంటున్నారేమో జేఏసీ వాళ్ళు. కానీ ఎందుకంటే కాకినాడ జిల్లాని ఆల్రెడీ కాజులూరు కాకినాడ జిల్లాలో మండలం ఉండటం జరిగింది. నేను వాళ్ళని అడుగుతూ ఉన్నాను, మొన్న కూడా వచ్చారు, ఇది కాకినాడ జిల్లాలో కలపడం వల్ల ఉపయోగాలు ఏంటో చెప్పాయా అంటే ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. వాళ్ళు అడిగేది రాజీనామా చేయమంటున్నారు. వాళ్ళు ఏమైనా రాజకీయాల్లోకి వస్తారేమో